యేసయ్య నామంలో వందనములు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది ప్రవచన వాక్యం. ఇది ఇశ్రాయేలు ప్రజలకి చెప్పబడిన వాక్యమైనప్పటికీ ఈ దినం మనందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుందండి. ఈ లోకం చీకటితో నింపబడి ఉంది. అయితే ప్రతి మానవుని హృదయం కూడా చీకటితో నింపబడి ఉంది. ఇక్కడ ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో చీకటి అలుముకొని ఉందా? చీకటి అనేది శ్రమలకి, కష్టాలకి, పాపానికి సాదృశ్యంగా ఉంది. ఎంతో మనోదుఖం, వేదన, బాధ నీ హృదయాన్ని అలుముకొని ఉన్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ, పాపముల చేత మరి అపరాధముల చేత నీవు బంధింపబడి ఉన్నావా? ఈరోజు రోగం నిన్ను చుట్టుకొని ఉందా? అయితే ఈ భయంకరమైన చీకటి ఎప్పుడు ప్రకాశిస్తుందంటే యేసుక్రీస్తు నీ హృదయంలోకి వస్తే ఈ చీకటి అంతా కూడా పారద్రోలబడి నీలో వెలుగు ప్రకాశిస్తుంది. అంతేకాకుండా మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందని ప్రవచన వాక్యం చెప్తుంది. అంటే ప్రతి మానవుడికి కూడా మరణం అనే ఒక నీడ వెంటాడుతూ ఉంటుందండి. అది నిత్య మరణం. మనందరికైతే తాత్కాలిక మరణం ఉంది, కానీ నిత్య మరణం అనేది ప్రతి ఒక్కరిని శాశ్వత కాలం మనల్ని నరకానికి నడిపిస్తుంది. అటువంటి మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కనుక ఆయన్ని మనం మన హృదయంలో చేర్చుకుంటే, ప్రభు మన హృదయంలో పుడితే అప్పుడే నిజమైన వెలుగు మన జీవితంలో నింపబడుతుంది. మనము దేవుని బిడ్డలుగా మరి ఆ నిత్య మరణం నుంచి తప్పింపబడతాం. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి సిలువలో మరణించి మన కొరకు రక్తం కార్చారు. అటువంటి నిత్య మరణం నుంచి తప్పించడానికి ఇష్టపడితే ఇదిగో ఇప్పుడే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకొని ఆ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అందరికీ వందనములు.